6 చక్రాల్లో ఉన్నటువంటి ఆరా సిస్టమేటికల్ ఎనర్జీని పాజిటివ్ చేస్తుంది. ఒక రావి చెట్టు ఆకును తీసుకురండి. ఆ రావి చెట్టు ఆకును కుంకుమను పాలతో లేపనం చేసి తడపండి. తడిపిన ఆ లేపనంను ఒక పుల్లతో అద్ది ఆ రావి ఆకు మీద ఎవరికైతే మీరు కడుతున్నారో వారి పేరు రాయండి. రాసి దాంట్లో ఒక పసుపు కొమ్మును పెట్టండి. పసుపు కొమ్మును పెట్టి దాన్ని మడపండి. మడిపి దాని మీద పసుపు కుంకుమ వర్ణము కల దారాలు తీసుకొని దాని మీద కట్టండి. కట్టిన తర్వాత ఆ దారమునకు గంధము కుంకుమ బొట్టు పెట్టి ఆ రావి ఆకులో పసుపు కొమ్ము పెట్టి మడిపినటువంటి దాన్ని ఈ తమ్ముడో లేదా అన్న యొక్క చేతికి కట్టి 3 ముళ్ళు వేసి దానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళ కక్షింతలేసి మంచిగా ఆశీర్వాదం ఇచ్చారనుకోండి, కట్టిన ఆ రాకి కానివ్వండి, ఆ బంధమునకు కానీ ఒక మంచి ప్రేరణ, భగవంతుని యొక్క అనుగ్రహ సిద్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. ఇది పురాణాల్లో ఋషులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, వాళ్ళు ఆచరించినటువంటి రక్షా కట్టడం ఇది. ఇలా కట్టినటువంటి ఈ రాఖీని, ఈ రక్షను ఒక రోజు అనగా 24 గంటలు చేతి మీద పెట్టుకోవడం చేత మనలో 6 చక్రాలు ఉంటాయి కదా, 6 చక్రాల్లో ఉన్నటువంటి ఆరా సిస్టమేటికల్ ఎనర్జీని పాజిటివ్ చేస్తుంది. మరుసటి రోజు రక్షను తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ తులసి కోట దగ్గర పెట్టండి. ఇలా చేయడం అనేది సనాతనమైన సాంప్రదాయం. ఇలా మొదట చేసి తర్వాత మీరు మార్కెట్లో దొరికే రాఖీలు కూడా తీసుకొచ్చి కట్టండి. 6 చక్రాల్లో ఉన్నటువంటి ఆరా సిస్టమేటికల్ ఎనర్జీని పాజిటివ్ చేస్తుంది. ఒక రావి చెట్టు ఆకును తీసుకురండి. ఆ రావి చెట్టు ఆకును కుంకుమను పాలతో లేపనం చేసి తడపండి. తడిపిన ఆ లేపనంను ఒక పుల్లతో అద్ది ఆ రావి ఆకు మీద ఎవరికైతే మీరు కడుతున్నారో వారి పేరు రాయండి. రాసి దాంట్లో ఒక పసుపు కొమ్మును పెట్టండి. పసుపు కొమ్మును పెట్టి దాన్ని మడపండి. మడిపి దాని మీద పసుపు కుంకుమ వర్ణము కల దారాలు తీసుకొని దాని మీద కట్టండి. కట్టిన తర్వాత ఆ దారమునకు గంధము కుంకుమ బొట్టు పెట్టి ఆ రావి ఆకులో పసుపు కొమ్ము పెట్టి మడిపినటువంటి దాన్ని ఈ తమ్ముడో లేదా అన్న యొక్క చేతికి కట్టి 3 ముళ్ళు వేసి దానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళ కక్షింతలేసి మంచిగా ఆశీర్వాదం ఇచ్చారనుకోండి, కట్టిన ఆ రాఖీ కానివ్వండి, ఆ బంధమునకు కానీ ఒక మంచి ప్రేరణ, భగవంతుని యొక్క అనుగ్రహ సిద్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. ఇది పురాణాల్లో ఋషులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, వాళ్ళు ఆచరించినటువంటి రక్షా కట్టడం ఇది. ఇలా కట్టినటువంటి ఈ రాఖీని, ఈ రక్షను ఒక రోజు అనగా 24 గంటలు చేతి మీద పెట్టుకోవడం చేత మనలో 6 చక్రాలు ఉంటాయి కదా, 6 చక్రాల్లో ఉన్నటువంటి ఆరా సిస్టమేటికల్ ఎనర్జీని పాజిటివ్ చేస్తుంది. మరుసటి రోజు రక్షను తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ తులసి కోట దగ్గర పెట్టండి. ఇలా చేయడం అనేది సనాతనమైన సాంప్రదాయం. ఇలా మొదటి